అమ్మా సిగ్గుతో తలంచుకోవడం కాదు, అబ్బాయిని బాగా టమ్ టమ్ తలెత్తి చూడు. మా అమ్మాయి సరే ఆడపిల్లండి, ముందు మీ అబ్బాయిని మాట్లాడమండి. అబ్బాయి గారి అభిప్రాయం ఏమిటో? అమ్మయ్యా, గిన్నె గిన్నె గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అమ్మాయి ఈ సంవత్సరం ఏప్రిల్లో ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుందండి. ఆ తరువాతే ముహూర్తాలు పెట్టుకుంటే బాగుంటుందని. మరి మీ అభిప్రాయం ఏమిటో? అలాగే కానివ్వండి, నాకేం అభ్యంతరం. ఏమిటండి ఆడిటర్ గారు మీరు చెప్పేది? 25 లక్షలు ట్యాక్స్ కట్టాలని చెప్పడానికి మీరు కావాలా? 2 ఆడిటర్స్, 2 అకౌంటెంట్లు, ఒక ట్యాక్స్ అడ్వైజర్, ఇంతమందికి డబ్బు ఇచ్చి పెట్టుకున్నది ఈ మాట వినటానిక? పోయిన సంవత్సరం వచ్చిన లాభాలని ఎంత అడ్జస్ట్ చేసినా తగ్గించలేకపోయాం సార్. ఓర్దీనమ్మా, లాభాలు వచ్చింది మన కట్టడానికి, మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలంటే ఈ బొక్కలో ట్యాక్స్? వెనకడికి ఎవడో చెప్పినట్టుగా కాపురం పిల్లలు చూసేస్తే కడుపు పక్కిన దానికి అయినట్టుగా ఈ సోద్దిమేటి. లాభాలు వస్తే కట్టాలంటే ఓకే మనం కడతాం, నట్టం వస్తే వాళ్ళు వచ్చి మనం పెడతారండి బొచ్చు. మన సంపాదన లేని రోజుల్లో సంక్రాంతి పోతూ ఉంటే ఎవడు రంకు మూడొచ్చెట్టాడు మనకి ఫుడ్. అశ్వరాజు గారు, అరిచి అల్లరి చేస్తే లాభం ఏమిటి చెప్పండి? ఏదో దారి ఆలోచించాలి కానీ. అయ్యా నాదో సై సై. నువ్వు నోరు మేవయ్యా. మూస్తే విషయం ఎలా తెలుస్తుంది సార్? అయితే తెరు. మన ఫైలు అప్పీల్ కోసమని ఆఫీసర్ రంగారావు దగ్గరికి వెళ్ళింది కదండి, ఆయనతోనే కిరికిరి చేసేస్తే. ఆ రంగారావు నిప్పు లాంటి మనిషి. లొంగ తీసుకోవాలని ప్రయత్నిస్తే మన కొంపలే మునుగుతాయి. అది కాదండి, ఆయన ఇప్పుడు తన కూతురు కోసమని బొంగు బొంగు బంగారు నగలు, అల్లుడు కోసమని కయ్యో కయ్యో కారు కొనటానికి కింద మీద అవుతున్నాడు. ఏమైనా ఆయన లొంగుతాడని నేను అనుకోను. ఓ నీ అమ్మ అపశగనం కూతలా ఆపవో. వెనకడికి ఎవడో సోమ పలకరా బామ్మరిది అంటే ఆకాశం బొక్కడి పోయి సప్పుడు చేస్తూ తుమ్మాడంట. ఇదిగా ఈ లోకంలో ప్రతి మనిషికి ప్రతి పనికి ఓ రేటు ఉంటుంది. ఆ రేటు ఇస్తే తసదిగా సీపరపూలు దేని చంద్రమానం దాకా అన్ని కొనుక్కోవచ్చు. కంపు కంపు కరెక్ట్ గా చెప్పారండి. బాగారు, ఇంకా అలసిందేనికి రేపు పొద్దున్నే రంగారావు గారి ఇంటికి వెళ్ళిపోదామండి. ఊరికే పెడితే లాభం లేదండి. దాంతో వెళ్దాం లేవో. సమయానికి ఇంత డబ్బు, కారు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. మీ ఉదారానికి చాలా కృతజ్ఞతలు. నోటేమైనా రాసిమంటారా? నోటెందుకులేండి, నోటి మాటే చాలంటారు. మీ సహాయానికి చాలా సంతోషం. మరి వీలైన త్వరలో బాకీ తెచ్చేస్తాను. మనలో మన మధ్య అప్పులు బాకీలు ఏమిటండి? అంటే ఇది లాంఛనమా లేకపోతే లంచమా? ఏట్రా ఎస్బి, తెగులు తల్లికి ఇన్ని కోళ్ళ సూపేట్రా? ఆ రేటు అడుగుతున్నారు చెప్పు. లం లం లాంఛనమన్నా లంచమన్నా సొమ్ము సొమ్మేనండి. మీరు అది తీసుకుని మా సార్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్లో సంతకం పడేశారనుకోండి, వారికో 20 లక్షల లాభం, నాకు 4 లక్షల లాభం. ప్రభుత్వానికి ఎగనం. ప్రభుత్వానికి దొబ్బేట వచ్చిందండి. ఇన్ని కోట్ల మంది కడుతున్నారు కదా, దీని అమ్మ మనం మానేసినంత మాత్రం ప్రభుత్వమే అడుక్కుతుందండి. చూడండి, మనల్ని పాలించే ప్రభుత్వాన్ని తిట్టడం అంటే మనకు పాలిచ్చి పెంచిన తల్లిని తిట్టినంత నేరం. అంతేకాదు, ప్రభుత్వోద్యోగులను లంచాలిచ్చి కొనాలనుకోవటం మరింత పెద్ద నేరం. ఓర్నీ అమ్మ, అట్ట ధర్మరాజు హరిశ్చంద్రుడు జాయింట్ గా పూన్నట్టు మాట్లాడక మరే. అట్టగే. హౌ డేర్ యూ టాక్ లైక్ దిస్? మరొక 2 నిమిషాల్లో మీరు ఈ డబ్బుతోనూ ఆ కారుతోనూ బయటికి వెళ్ళకపోతే మీకు బేడీలు వేయడానికి పోలీసులు వస్తారు. జాగ్రత్త. మిస్టర్ రంగారావు, నా మాట కాదని నన్నే ఢీ కొనాలనుకుంటే పిప్పి పిప్పి అయిపోతావు. జాగ్రత్త. మీలాంటి దౌర్భాగ్యం మూలంగా వచ్చే కష్టాలని నష్టాలని నేను ఎన్నైనా భరించగలను, కానీ మీరు ఇంకొక క్షణం నా కళ్ళ ముందుంటే నేను భరించలేను. గెట్ అవుట్. పెద్దవాళ్ళ ఇంట్లో లేనప్పుడు మీరు ఇలా చేయటం ఏం బాలేదండి. నాన్న ఏమ్మా? నాన్న చూడండి. We are from income tax. అమ్మో, సెల్యూట్ సార్, సెల్యూట్ సార్. శాల్యూట్ కొట్టినా వదలరా. ఇవి ఎన్ని లక్షలో చెప్పండి. నువ్వు 3 లక్షలు. అదిగో మీ బీరువాలో 10 లక్షలు దొరికాయి. మీ అమ్మాయి వార్డ్రోబ్ లో జ్యువెలరీ దొరికింది. వీటికి అకౌంట్స్ చూపించగలరా? ఎలా చూపిస్తారు? ఎక్కడి నుంచి చూపిస్తారు? బాగారు, ఇది ఏడు చేసిన పని. మిస్టర్ బాబురావు, అక్రమ మార్గాల్లో అడ్డదారుల్లో లక్షలు కోట్లు నల్ల డబ్బు కూడబెట్టి తప్పుడు లెక్కలు చూపించి ప్రభుత్వాన్ని మోసగించడం, దేశం ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీయడం, ఇది క్షమించరాని నేరం. నా ఇంటికొచ్చి నాకు లంచం ఇవ్వటానికి ప్రయత్నించినప్పుడే నిన్ను అరెస్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ మా ఇంట్లో నీకు బేడీలు వేయటం మర్యాద కాదని ఊరుకున్నాను. నల్ల డబ్బు పట్టుకోవడానికి వచ్చిన ఆఫీసర్లను
నల్ల డబ్బుతోనే కొనడానికి ప్రయత్నం చేయటమా? కాదంటే పైగా బెదిరించటమా? నోరు తెరిస్తే బూతులు తప్పరాని ఈ పండితుడు నీకు పార్ట్నరా? నిప్పుతో చెలగాటం అంటే ఏమిటో ఇప్పటికైనా అర్థమైందా? ఇన్స్పెక్టర్, టేక్ దమ్ ఇంటూ కస్టడీ. ఇన్స్పెక్టర్, నేను మా లాయర్తో మాట్లాడొస్తాను. పరువు పోయింది, డబ్బు పోయింది, అరెస్ట్ అయ్యాం, కోర్టుకెక్కాం. ఖాతాలో బొక్కలో కూడా వెళ్ళి వాళ్ళం. ఆ మంత్రి గారు మాట చెప్పారు, బోల్డంత బెయిల్ డబ్బు కట్టుకున్నాం, బయటకు వచ్చాం. అయినా ఇంకోటి సొమ్ము దోచుకుంటే తప్పు కానీ సంపాదించుకుంటే తప్పేటి? కావలసిన దానికంటే ఎక్కువ సంపాదించడం డొక్కలో తంతాను ఎదవ నా కొడక. నాకు ఎంత కావాలో ఏటి కావాలో ఆలు చెప్పడం ఏట్రా? తినమ్మా, ఈ దేశం పద్ధతే నాకు నచ్చలేదు. బసవరాజు, ఇంకేం రాదు. నలుగురిలో మన బ్రతుకుల్ని నవ్వుల పాలు చేసి వాడు పొగడ్తలు బిరుదులు పొందాడు. వాడిని వదలకూడదు. ఆ రంగారావు గారు కుటుంబంతో సహా బజారు పాలై గుప్పెడు మెతుకుల కోసం ముష్టెత్తుకునేట్టు చేయాలి. అప్పుడు కానీ నా పగ చల్లారదు. మిమ్మల్ని ఒంటరిగా కలుసుకోవాలని ఎన్నో రోజులు బట్టి ఎదురు చూస్తున్నాను. ఎందుకో? కృతజ్ఞతలు చెప్పడానికి, మన్నింపు అడగడానికి. మునిగిపోయి ప్రాణం మీదకి వచ్చిన తర్వాత బుద్ధి దారిలోకి వచ్చిందన్నమాట. దానికి కారణం మీరేగా. అవును, హఠాత్తుగా మా గీతాతో కావాలని తెచ్చిపోయి స్నేహం చేస్తున్నావేంటి? దేవుడికి దగ్గర అవ్వాలంటే పూజారిని మంచి చేసుకోవాలిగా. ఇంతకీ నాలో వచ్చిన మార్పుని గమనించారా? నాకు ఇష్టం లేని వ్యక్తుల్లో వచ్చే మార్పులు గమనించే అలవాటు నాకు లేదు. నేను మీకు అక్కర్లేకపోవచ్చు, కానీ నాకు మీరు కావాలి. నువ్వు కావాలని కోరుకున్న ప్రతిదాన్ని ఎంత డబ్బున్నా సొంతం చేసుకోలేదు. ఇప్పుడు మీ ముందున్నది డబ్బు, ఆస్తి, అహంకారం ఉన్న స్వప్న కాదు. మనసు, మమత, ప్రేమకు అర్థం తెలుసుకున్న స్వప్న. పూర్తిగా మారిపోయిన స్వప్న. చూడు, నువ్వు మారినంత మాత్రాన్ని నేను మనస్పడతాను అనుకో. బంగారు పంజరంలో పెరిగిన కోయిల భవంతులోనే కొయ్యాలి. అది ఆ పంజరం నుంచి బయటపడి మామూలు ఇళ్లలోకి వస్తే దాని గొంతు మోగపోతుంది. గుర్తించు. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మాట, మనసు, ఊహ, ఉద్దేశం, కళ, కోరిక ఉన్నాడది కోయిల కాదు, పంజరంలో పడి ఉండటానికి. ఏదో ఒకప్పుడు తను కోరుకున్న వాడి దగ్గరకు చేరుకొని తీరుతుంది.